హే గాయ్స్, ఈరోజు మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకుందాము. సో ఇక్కడ టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ప్యూరీ చేశాను అనమాట. సో స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా వేయించుకున్నాక ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగడానికి లైట్గా సాల్ట్ కూడా వేయాలి. ఇక్కడ చూసారు కదా, ఆనియన్స్ బ్రౌన్ ఇన్ కలర్లోకి వచ్చాయి. మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ కర్రీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి. సో లైట్గా వాటర్ వేస్తున్నాను, కారం వేస్తున్నాను, ధనియా పౌడర్, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాక ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మగ్గబెట్టుకోవాలి. కొంచెం సేపు అయినాక ఇలా వాటర్ అంతా మరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొబ్బరిని పేస్ట్ చేసుకొని దాన్ని పిండితే అందులో నుంచి కోకోనట్ మిల్క్ వస్తుంది. ఈ మిల్క్ ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 5 to 10 minutes బాగా మరిగాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.